తెలంగాణలో డ్రగ్స్ స్మగ్లింగ్ విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేస్తామంటోన్న పోలీసులు ఆ దిశగా హైదరాబాద్లో యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టేశారు. ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు. ఈ కేసులో నుడా మాజీ చైర్మన్ కారు సీజ్ కావడంతో నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. నార్కోటిక్ బ్యూరోకి పట్టుబడ్డ వారిలో నుడా మాజీ చైర్మన్ తనయుడు ఉండడంతో మరింత దుమారం రేపింది. న్యూ ఇయర్ దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో డ్రగ్స్ పై కొరడా ఝుళిపిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో డ్రగ్స్ సీజ్ ఒక్కసారిగా కలకలం రేపింది. ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో నార్కోటిక్ బ్యూరో అధికారులు తనిఖీలు చేసి 19 మందిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారిలో 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాగా మిగిలిన వాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులున్నారు. పట్టుబడ్డ వారిలో నుడా మాజీ చైర్మన్ ద్వారకానాథ్ కొడుకు ప్రేమ్చంద్ ఉన్నాడు. ప్రేమ్చంద్ బర్త్డే పార్టీ కోసమే వీళ్లంతా నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. ఇదే కేసులో నుడా మాజీ చైర్మన్ ద్వారకానాథ్ కారును పోలీసులు సీజ్ చేశారు. తొలుత డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అశోక్ యాదవ్ను మైత్రివనం వద్ద నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. అతనిచ్చిన సమాచారం ఆధారంగా రాజేష్, సాయి చరణ్ను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు గోవా వెళ్లి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రేమ్చంద్ బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టసీ పిల్స్ తెప్పించారు. డ్రగ్స్ పార్టీకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగుల్ని, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మొత్తం 30 మందిని అపార్ట్మెంట్కు ఆహ్వానించారు. సమాచారం అందుకున్న నార్కోటిక్ బ్యూరో అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం అటాక్ చేశారు. పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాలోని బడాబాబుల పిల్లలే. ప్రముఖ ఎన్ఎంసీ కంపెనీల్లో ఉద్యోగులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ పై ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. తనిఖీలు ముమ్మరం చేయడంతోనే 60 ఎక్స్టసీ డ్రగ్స్ పిల్స్తో పట్టుబడింది ఈ ముఠా. ఈ కేసులో డ్రగ్స్ వినియోగదారుల్ని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. అయితే ఈ బ్యాచ్కి నెల్లూరు డ్రగ్స్ ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ నార్కోటిక్ బ్యూరో అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబ్ చూసి నెల్లూరులో డ్రగ్స్ తయారు చేసిన కుర్రాళ్ల బాగోతం బయటపడకముందే ఎస్ఆర్ నగర్లో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులోనూ నెల్లూరు జిల్లా వాసులే ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.